పోక్సో కేసు నమోదైన తర్వాత భగీరథ ఎక్కడున్నాడు? 9 రోజులు ఎక్కడ? 2 ఆ అమ్మాయి మైనర్ బాలిక ఉన్నది కదా, మైనర్ బాలిక మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా కావచ్చు, దానికి ఇచ్చినటువంటి ఫండింగ్ ఎవరిచ్చిర్రు? మొత్తం ట్రోల్ చేపించారు కదా వాళ్ళ బ్యాచ్ అంతా. ట్రోల్స్కి ఫండింగ్ ఎవరిచ్చిర్రు? సంజయ్ ఉన్నాడా లేడా? ఈ విషయంలో ఫండింగ్ ఇచ్చే విషయంలో మీ మీ ఫాదర్ ఉన్నాడా లేడా? ఈ క్వశ్చన్ కూడా అడగబోతున్నారు. ఇంకోటి, ఈ 9 రోజులు ఎవరు సహకరించిర్రు? ఈ 9 రోజులు ఎక్కడున్నారు? ఎవరు సహకరించిర్రు? మిమ్మల్ని దాచిపెట్టింది ఎవరు? సంగప్పనే తీసుకుపోయి మొత్తం కోఆర్డినేట్ చేసి సంగప్పనే ఒక దగ్గర భద్రపరిచిర్రు అనేది బయట జరుగుతున్నటువంటి చర్చ. మన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మొత్తం సంగప్ప హ్యాండ్ ఓవర్లో జరిగిందని చెప్పి అంటున్నారు. మరి అమ్మాయి మైనర్ బాలిక అని తెలిసిన తర్వాత కూడా అమ్మాయి ఫోటోలు బహిరంగంగా వీళ్ళు ట్రోల్ చేయించారు కదా. ఆ ఫండింగ్ ఎట్లొచ్చింది? సోషల్ మీడియా అకౌంట్లకి ఎన్ని పైసలు ఇచ్చిర్రు? ఎంత ఖర్చు పెట్టిర్రు? ఒకవేళ ఖర్చు పెడితే దాని వెనుక ఎవరున్నారు? ఈ క్వశ్చన్లు అడగబోతున్నారు. ఇంకోటి, భగీరథ్కి భగీరథ్కి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి? ఎట్లా పరిచయం అయ్యారు? ఈ క్వశ్చన్లు అడగబోతున్నారు. ఇంకోటి, భగీరథ్ బలవంతం చేశాడా? ఇష్టపూర్వకంగా జరిగిందా? బలవంతంగా మద్యం దాపిచ్చిండా లేదా? ఇవన్నీ క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఒకవేళ ఈ విషయంలో దీని వెనక సంజయ్ ఉన్నాడు అని చెప్పి తెలిసిందనుకో, సంజయ్ కూడా నోటీసులు ఇస్తారు. ట్రోల్స్ చేపించింది సంజయ్ టీమే, దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చింది కూడా సంజయే. సోషల్ మీడియాకి విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టారని ఏదైతే చర్చ జరుగుతుందో, దీని వెనక బండి సంజయ్ ఉండడం తెలిస్తే సంజయ్ని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవిలు ఉన్నా కూడా చట్టం అందరికి చుట్టమే అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాం. ఈ కేసులో నమోదైనటువంటి సెక్షన్స్ మామూలు సెక్షన్స్ కావు, చాలా సీరియస్గానే జరుగుతుంది కేసు. ఎందుకు సీరియస్ జరుగుతుంది? సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు వచ్చింది అమ్మాయికి. ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాల్సిందే. ఈ కేసు ఎక్కడో నీరు గార్చే అవకాశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరగడం వల్ల ఈ కేసు మరింత బలానికి ఆద్యం పోసింది.